హలో నమస్తే అండి. ఈరోజు సింపుల్గా ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా కుక్ చేసి పెట్టుకున్న 1 కప్ కందిపప్పు, 2 టమాటాలు, కొద్దిగా ఆనియన్, కొద్దిగా ఎర్ర గుమ్మడికాయ, చింతపండు పులుసు, పసుపు, కారం, సాంబార్ మసాలా, ఉప్పు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక కొద్దిగా టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే ఎర్ర గుమ్మడికాయ కూడా వేసేసుకుందాం. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇలా మెత్తపడ్డాక దీనిలో కొద్దిగా కారం, ఉప్పు, పసుపు వేసేసుకొని కొద్దిగా కారం పొడి, కొద్దిగా పసుపు, ఉప్పు, ఇలా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పప్పు కుక్ చేసుకున్న పప్పు వేసేసుకుందాం. ఇందులోనే కొద్దిగా చింతపండు వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత సాంబార్ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాంబార్ పౌడర్ వేసుకొని కొద్దిగా 2 మినిట్స్ బాయిల్ అయ్యిందనుకో రెడీ అయిపోతుందండి సాంబార్ రెడీ అయిపోయిందండి. 2 మినిట్స్ బాయిల్ అయింది. మసాలా వేసిన తర్వాత కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని పోపు వేసుకుంటే సాంబార్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుందామండి. వేడైపోయింది ఆయిల్. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు. అయిపోయింది సాంబార్. సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దోశ వేసేసుకున్నామండి. రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దోశ వేసేసుకుంటున్నామండి. ఇవన్నీ చూడాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏమని చెప్పి రెడీ అయ్యాయండి ఇడ్లీ, చట్నీ, సాంబార్, దోశ.